రెడ్డి గారు ఆ, బాగున్నారా? బాగానే సార్. ఏదో పని వచ్చినట్టున్నారు. ఇంట్లో మా ఇంట్లో గొడవలు అవుతాయి. అచ్చా, దేని గురించి? పెద్దోనికి పెళ్ళి అయింది. పిల్లగాడు నడిపోడు సౌత్కి పోయి వచ్చిండు. అచ్చా, చిన్నోడు పెళ్ళి కాలేదు. ఉమ్, వాడు 5 లక్షలు ఈ బాబు నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటానని ఆడంటున్నాడు. సరే ఇస్తే పెళ్ళి అవుతుంది అట్లన్న పిల్లలు ఇస్తాడని అనుకుంటే ఇప్పుడు నడిపోడు వచ్చిండు. ఉమ్, సిద్ధోడు అంటాడు నేను వ్యవసాయం నాకు అని ఆడంటాడు. లేకపోతే భూమి జోలికి రావద్దు వాళ్ళు అని వాళ్ళు అంటాడు. అచ్చా, ఈ నడిపోడు వచ్చిండు. ఇప్పుడు పెద్ద సమస్యగా ఉన్నది. మరి ఒకసారి మాట్లాడదామని పిల్లల గురించి మాట్లాడదాం. ఉమ్. ఎందుకంటే మరి ఇట్లా వాళ్ళు వదిలిపెట్టుకునే పరిచయం ఉంటుంది కదా. పెట్టుకుంటాను ఇక ఎదురు అట్లే కానీ ఇప్పుడు ఇది ఎన్నడుకున్నా కానీ ఇబ్బంది అవుతుంది రాజిరెడ్డి గారు. పిల్లలు ఇప్పటి గురించి మనస్పార్థాలు వస్తానే వాళ్ళకి. అదే కాబట్టి మరి ఏదో మనం మాట్లాడదాం. ఇలా ఏదో పొలం కొండ అంటే కదా, అప్పట్లో కొన్నారా? కొన్నాం అంతా 10 ఎకరాలు అంత ఉన్నా అంటావు. ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మంచిదే, మనిషికి 3 ఎకరాలు వస్తుందా? మనిషికి 5 మంచి 5 ఎకరాలు వస్తుంది. మరి ఇప్పుడు పంచుతారా? పంచితే ఇప్పుడే పంచితే ఇంకా వాళ్ళు చిన్నోడు పెళ్ళే కాలేదు. ఇప్పుడే పంచి ఏం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు పంచకుండా దాన్ని మన పరిష్కారం చేయాలి. అట్లా చేస్తే మంచిగా ఉమ్మడిగా ఉంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మేము ఉన్నంతసేపు తర్వాత సరే, మంచిది. ఈ మధ్యలో ఒకసారి మాట్లాడాం, పిల్లలతో మాట్లాడాం. సరే, మీరేం బాధ పెట్టుకోకు. నీకు చెప్తామని వచ్చినాం. సరే సరే, ఓకే. కార్యదర్శి, గ్రామ పంచాయతీ పనులు పూర్తి అయినాయా? ఆ బిల్లులు మొత్తం సెట్ చేసిరా? ఓకే. మీరు ఇంకా లక్ష పింఛన్ అయిందా? లక్ష పెన్షన్ అయిపోయింది. ఓకే ఓకే.